కానీ ఇంకో వార్త కూడా బయటకొచ్చింది. అంటే తన కూతురు వల్లే తను సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పేసి. లేదండి. అవన్నీ ఏంటంటే జస్ట్ అంటే ఇదిగో పులంటే అదిగో తోక అనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల అయి ఉండొచ్చు తప్ప తను లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి, ఎస్పెషల్లీ మా మ్యూజిషియన్స్‌కి సార్. మ్యూజికే హీలింగ్. సార్. మాకు ఏదన్నా ఉన్నా ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మ్యూజిక్‌తోనే చెప్పుకుంటాం తప్ప సార్. పర్టిక్యులర్‌గా ఇలాగా అంటే మరీ ఇంకా ఈ స్థాయికి దిగిపోయేంతగా ఎవరు ఉండరు సాధారణంగా. చాలా సెన్సిటివ్ కూడా ఉంటారంట కదా సార్. అంటే చాలామంది తెర మీద మాత్రమే మా అందరికీ అంటే సింగర్స్ కానీ అంటే ఆర్టిస్టులు కానీ అందరూ తెర మీదనే బాగా కనిపిస్తారు. బట్ పర్సనల్కి వచ్చే వరకు వాళ్ళ లైఫ్ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీకు కూడా బాగా తెలుసు. నాకు కూడా ఈవెన్ నాకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే అంటే అది మనం ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాం అనేటువంటి దాన్ని బట్టి, అదేవిధంగా వచ్చి మ్యూజిక్తో నేను చెప్పే సజెషన్ కూడా ఏంటంటే, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటో ఆ స్ట్రెంగ్త్తో మనం దాన్ని హీల్ చేసుకోవాలి తప్ప ఇలాంటివి ఏమీ కాదు. బహుశా ఐ థింక్ మీరన్నట్టు కొంచెం ఓవర్ డోస్ అయి ఉంటుంది అది, అంతే. సో అది సంతోషమైన విషయం సార్. తను చాలా ఇప్పుడు స్టెబుల్ అయింది లక్కీగా. లేదంటే వెంటిలేటర్ మీద మాకు ఆ రోజు నైట్ అంతా కూడా మాకు చాలా భయం వేసింది. ఫస్ట్ వెంటిలేటర్ మీద అంటే అసలు చాలా మంది చివరి నిమిషం కదా అది. సో భయం వేసింది. సో ఆ టైంలో ఆ రోజు నైట్ అంతా కూడా మేము కొంతమంది సింగర్లు వెళ్ళారు, వాళ్ళతో మేము కాంటాక్ట్లో ఉండి ఏం జరిగింది ఆ నైట్ అంతా కూడా మేము హానెస్ట్లీ ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే ఉన్నాం ఆ రోజంతా కూడా. కానీ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ నాకు సింగర్ శ్రీకృష్ణ నాకు మెసేజ్ పెట్టాడు, సారీ అండి నేను రాత్రి నేను మెసేజ్ చూసుకోలేదు, బట్ స్టిల్ కల్పనక్క ప్రస్తుతం స్టేబుల్గా ఉంది, హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది, నో ప్రాబ్లం, మీరు తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. నిజాంపేటలో ఉంటున్నారు కదా సార్? అవునండి. మరి అంటే తనతో పాటు అప్పుడు కూతురు కూడా ఉందా సార్? అంటే తలుపులు పగలగొట్టి వెళ్ళంత చేశారంటే నాకు అది షాక్. అంటే ఎవరు లేరనుకుంటాను బహుశా ఆ టైంలో. సో తను పడుకుని కూడా లేదు సార్. తను అక్కడ చెన్నైలో ఉంటుంది కదా. ఓకే, వాళ్ళ ఫాదర్తో ఉంటున్నారు. తను చెన్నైలో ఉంటుంది యాక్చువల్గా. మరి ఎవరు వెళ్ళారు సార్ ముందు? తెలియదు. నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంథింగ్ అంటే తను వచ్చి మార్నింగ్ వచ్చి రెస్ట్లెస్గా ఉండి ఇలా టాబ్లెట్ వేసి పడుకుందని మాత్రం తెలుసు, అంతే తప్ప అంతకు మించి ఎవరికి తెలియలేదు. ఓకే, స్పృహ వచ్చిన తర్వాత మాట్లాడారా సార్ మీరు? లేదండి, నేను ఇంకా మాట్లాడలేదు యాక్చువల్గా, వెళ్ళి కలవాలి యాక్చువల్గా. ఓకే. సో అంటే మీతో వర్క్ చేసేటప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య అంటే బాండింగ్ ఏ విధంగా ఉండేది సార్? ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ పర్సనల్ ఏమన్నా మీతో? సాధారణంగా తను అంటే అలాంటివి ఏం షేర్ చేసుకోదు యాక్చువల్గా తను. ఓకే సార్. ప్లస్ తను ప్రొఫెషనల్గా చాలా ఎనర్జెటిక్ పర్సన్. ఎస్ సార్. ఇప్పుడు సపోజ్ నాకు కీచక పాడింది, ఆంధ్రపూరి పాడింది, ఇలా చాలా సినిమాలు పాడింది. ప్లస్ తను నాకు విడిగా డెవోషనల్స్ పాడింది. సార్ పాడినప్పుడు కూడా వచ్చినప్పుడు ఎంత ఎనర్జిటీ ఉంటుందంటే తను అసలు మనం అసలు పనికిరాం అనమాట. అంటే మ్యూజిక్ డైరెక్టర్కి వీళ్ళెవ్వరికీ లేని ఎనర్జీ కూడా తన ఒక్కతి మొత్తం అసలు వచ్చిన వెంటనే అదంతా పాజిటివ్ చేస్తూ ఉంటుంది. మొత్తం అంతా పాజిటివ్ వైబ్స్ చేస్తూ ఉంటుంది తను. ప్లస్ మాట్లాడే విధానం కానీ, నవ్వుతూ ఉండడం కానీ, రెగ్యులర్గా అంటే ఎక్కడ కూడా తను సాడ్గా అనేది చాలా తక్కువ మంది చూస్తారు. కానీ ఎక్కడ తను అసలు బయటపడదు. అట్ ద సేమ్ టైము చాలా మంచి స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డోంట్ కేర్ అనుకుంటుంది. అంత మంచి స్ట్రాంగెస్ట్ ఉమెన్. ప్రతిదీ కూడా తను చాలా అంటే ఎవరిని కూడా అంటే మీన్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కానీ ఇలాంటివి కానీ అసలు ఏదీ లేదు ఏ రోజు కూడా. అందరితోనూ కలివిడిగా మాట్లాడడం, అలాగే అందరితో కూడా ఇంకొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం, ఎలా ఉన్నారు బాగున్నారు. అంతెందుకు నేను స్టూడియో పెట్టాను ఇప్పుడు, శ్రీ అభేరి స్టూడియోస్ అని. స్టూడియోకే దాదాపు 3 సార్లు 4 సార్లు వచ్చింది. ఒకసారి శ్రీలేఖ గారి వర్క్ వచ్చింది, ఒకసారి విడిగా ఇంకొకళ్ళ వర్క్ వచ్చింది, అలా 3-4 సార్లు పాడింది అక్కడే మా స్టూడియోలోనే. వచ్చినప్పుడల్లా కూడా అసలు పాజిటివ్ వైబ్ వెళ్తూ ఉంటుంది అనమాట అందరికీ కూడా.